కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైనటువంటి చిన్నారి 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వర్ కోసం అయితే ఇప్పటికే చర్చ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘటనపై అదృశ్య ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. దీనిపై పూర్తిగా మరొకసారి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మొన్నటి వరకు కూడా పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే గాలింపు చర్యలు అయితే కొనసాగించాయి. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ యొక్క ప్రస్తుతం అయితే కేంద్ర బలగాలు అయితే ఏదైతే సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి పాప అదృశ్యమైన పామాయిల తోటలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు. మనం ఈ ప్రాంతాలు కూడా నిన్నటి వరకు కూడా మనం అన్ని కూడా తిరిగాం. ప్రస్తుతం ఈ పాప కోసం ఆచూకీ కోసం ఎక్కడ కూడా తెలియని పరిస్థితి. ఏదైతే ఆ పాప అదృశ్యమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం అయితే రంగంలో దిగాయి. ఈ యొక్క ప్రాంతంలోనే బృందాలు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 1-2 సార్లు ఇవన్నీ కూడా పరిశీలించినప్పటికీ ప్రస్తుతం ఈ పామాయిల తోటలోనే చిన్నారి అదృశ్యమైన పామాయిల తోటలోనే బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. చూడొచ్చు. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం కర్రలతో అలాగే ఈ పెట్టుకుని ఈ ప్రతిదీ కూడా అనువనువు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడొచ్చు. ఏపీ ఉప ముఖ్యమంత్రి ఉదయం నిన్న రాత్రే స్పందించి బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆయన ఆదేశాలతో పంపించిన నేపథ్యంలో ప్రస్తుతం గాలింపు చర్యలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇది ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా మొన్నటి వరకు కూడా ఈ అన్ని ప్రాంతాలు కూడా గాలించాయి. ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. అలాగే ఇప్పటికే 9 రోజులు పూర్తవుతుంది. పాప ఆచూకీ లభించకపోవడంతో మరొక పక్కన కుక్క కూడా ఉన్నటువంటి ఒక్క ఆధారం కూడా కుక్క చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పాప కోసం అయితే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నటువంటి పామాయిల తోట ఉన్నటువంటి చెట్లు ఆ పొదలు అలాగే ఇవన్నీ కూడా మరొకసారి పూర్తిగా అనువనువు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల నుంచి బలగాలు ఇప్పటికీ 2 బస్సుల్లో ఇప్పటికే మినీ వ్యాన్లో ఇక్కడికైతే రావడం జరిగింది. సిబ్బంది మొత్తం అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అనువనువు కూడా జల్లెడ పెడుతున్నారు. మనం కూడా గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా అనువనువు జల్లెడ పెట్టాం. ఆర్టీవీ బృందం కూడా ఈ యొక్క ప్రాంతంలో 2 సార్లు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ పాప కోసం అన్వేషణ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూడొచ్చు. ఈ పామాయిల తోటలో ఉన్నటువంటి దట్టంగా ఉన్న ఈ పొదలు ఏవైతే ఉన్నాయో అలాగే దట్టంగా ఉన్నటువంటి ఈ యొక్క పొదల చోటన ఏమన్నా పాప ఏదన్నా ఆచూకీ లభించకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. రేటుకి 9 రోజులు పూర్తవుతుంది. అయినా సరే ఇంకా ఎటువంటి జాడ లభించలేదు. ఒక పక్కన కుక్క మృతి చెందిన పరిస్థితి మరో పక్క కనపడుతుంది. అయినా సరే ఈరోజు మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే రంగంలో దిగి ఆ పాప ఆచూకీ కోసం అయితే ముమ్మర గాలింపు చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా పాప ఆచూకీ లభించాలంటూ కూడా ఇప్పటికే అనేక మంది ఈ కేసుకు సంబంధించిన విషయంలో అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. పాప సంబంధించిన కుక్క దొరికింది, ఏదో ఒక అట్లా ఆచూకీ లభిస్తుందని కూడా ఆశగా అయితే ఎదురు చూస్తారు. కానీ ఇప్పటికీ ఎటువంటి ఆచూకీ కూడా లభించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కమాండర్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే సత్యనారాయణ గారు ఉన్నారు. మరి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతమంది వచ్చారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఏ ప్రాంతాల్లో ఇప్పుడు గాలింపు చర్యలు చేస్తున్నారు? ప్రస్తుతం మేము ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ కమాండెంట్ శ్రీ వివిఎన్ ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు మా బృందం అయితే 30 మెంబర్స్ రావడం జరిగింది. అలాంగ్ విత్ మీ ఇక్కడికి వచ్చిన తర్వాత సివిల్ పోలీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ సరౌండింగ్ ఏరియా సెర్చ్ చేసిన తర్వాత ఫర్దర్ అడ్వాన్స్ హిల్ ఏరియా ఏదైతే ఉన్నదో ఆ హిల్ ఏరియా మొత్తం కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. సెర్చ్ చేసిన తర్వాత పాప గురించి వెతికి తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎంతమంది టీం రావడం జరిగిందని ప్రస్తుతం? మాదైతే ఒక టీం రావడం జరిగింది. టీంలో 30 మెంబర్స్ మొత్తం. 30 మెంబర్స్. ఇప్పుడు అంటే పామాయిల తోటలో సెర్చ్ ఆపరేషన్ మొదట మిస్ అయిన దగ్గర చేస్తున్నారు. మొదట పామాయిల్ సెర్చ్ అయిన తర్వాత హిల్ ఏరియా వెళ్తాం జరుగుతుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. కమాండర్ విజయవాడ నుంచి వచ్చినటువంటి బృందాల టీం ఏదైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ టీం ఇప్పుడైతే ఈ యొక్క పామాయిల తోటలో మొదటిగా చర్చ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే తర్వాత హిల్ ఏరియా కొండ ఏదైతే ఉందో కొండ ప్రాంతం ఇక్కడ చూస్తున్నాం. కొండ ప్రాంతం ఏదైతే ఉందో కొండ ప్రాంతాన్ని కూడా అన్వేషణ సాగుద్దని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఈ కొండ పామాయిలకు అనుకున్నటువంటి కొండ మనం కూడా ఆ కొండ మొత్తం అంతా కూడా ఆర్టీవీ బృందం జల్లెడ పెట్టింది. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా తిరిగి పాప ఆచూకీ కోసం పాప దొరకాలని కూడా మన వంతు ప్రయత్నం కూడా చేసాం. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే రంగంలో తిరిగాయి. పాప ఆచూకీ లభిస్తుందని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పుడు 30 మంది టీం దిగిన నేపథ్యంలో ఈ యొక్క పామాయిల తోటలు మొత్తం అనువనువు జల్లెడ పెట్టిన తర్వాత మరి ఆ తర్వాత నెక్స్ట్ కొండపైకి వెళ్ళి ఆ కొండ ప్రాంతాన్ని కూడా జల్లెడ పెడతారు. ఏదేమైనా ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగిన నేపథ్యంలోనే పాప ఆచూకీ లభిస్తుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం, పామాయిల తోటల నుంచి. ఈ యొక్క ప్రాంతాన్ని అనువనువు కూడా జల్లెడ పెడుతున్నారు. మనం కూడా గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా అనువనువు జల్లెడ పెట్టాం. ఆర్టీవీ బృందం కూడా ఈ యొక్క ప్రాంతంలో 2 సార్లు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ పాప కోసం అన్వేషణ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూడొచ్చు ఈ పామాయిల తోటలో ఉన్నటువంటి దట్టంగా ఉన్న ఈ పొదలు ఏవైతే ఉన్నాయో అలాగే దట్టంగా ఉన్నటువంటి ఈ యొక్క పొదల చోటన ఏమన్నా పాప ఏదన్నా ఆచూకీ లభించకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. రేటుకి 9 రోజులు పూర్తవుతుంది. అయినా సరే ఇంకా ఎటువంటి జాడ లభించలేదు. ఒక పక్కన కుక్క మృతి చెందిన పరిస్థితి మరో పక్క కనపడుతుంది. అయినా సరే ఈరోజు మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే రంగంలో దిగి ఆ పాప ఆచూకీ కోసం అయితే ముమ్మర గాలింపు చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా పాప ఆచూకీ లభించాలంటూ కూడా ఇప్పటికే అనేక మంది ఈ కేసుకు సంబంధించిన విషయంలో అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. పాప సంబంధించిన కుక్క దొరికింది, ఏదో ఒక అట్లా ఆచూకీ లభిస్తుందని కూడా ఆశగా అయితే ఎదురు చూశారు. కానీ ఇప్పటికీ ఎటువంటి ఆచూకీ కూడా లభించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ టీం కమాండర్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే సత్యనారాయణ గారు ఉన్నారు. మరి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతమంది వచ్చారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఏ ప్రాంతాల్లో ఇప్పుడు గాలింపు చర్య చేస్తున్నారు? ప్రస్తుతం మేము ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ కమాండెంట్ శ్రీ వివిఎన్ ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు మా బృందం అయితే 30 మెంబర్స్ రావడం జరిగింది. అలాంగ్ విత్ మీ ఇక్కడికి వచ్చిన తర్వాత సివిల్ పోలీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ సరౌండింగ్ ఏరియా సెర్చ్ చేసిన తర్వాత ఫర్దర్ అడ్వాన్స్ హిల్ ఏరియా ఏదైతే ఉన్నదో ఆ హిల్ ఏరియా మొత్తం కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. సెర్చ్ చేసిన తర్వాత పాప గురించి వెతికి తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎంతమంది టీం రావడం జరిగిందని ప్రస్తుతం? మాదైతే ఒక టీం రావడం జరిగింది. టీంలో 30 మెంబర్స్ మొత్తం. 30 మెంబర్స్. ఇప్పుడు అంటే పామాయిల తోటలో చర్చ ఆపరేషన్ మొదట మిస్ అయిన దగ్గర చేస్తున్నారు. మొదట పామాయిల్ సెర్చ్ అయిన తర్వాత హిల్ ఏరియా వెళ్తాం జరుగుతుంది. ఓకే సార్,